ఉండాలనిపించిన తిండి లేని రాత్రుల్లో ఈ రోజున చాలా మంచి పనిచేసినటువంటి వారు ఈ రోజు ద్వారంపూడి పక్క నుండి ద్వారంపూడి ఏం చేస్తున్నారో తెలిసిన వ్యక్తులు వాళ్ళు ద్వారంపూడి పక్కన ఉన్నారు 3 అంటే ఆయన రాజకీయాలకు 2009 వచ్చాడు 2009 మనం ఎంత అభివృద్ధి చేసుకున్నాం చూస్తాం 2019లో కూడా పనిచేశారు ఆయన పని చేస్తే ఆయన కూడా పక్క నుండి తెలుసుకుంది ఏంటంటే ఇంచుమించుగా మా పాదరాలతో 40 సంవత్సరాల పైన ప్రయాణం చేసేవారు ప్రజలు సేవ చేయాలని చిన్నతనం నుండి పనిచేశారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు పక్క నుండి తెలుసుకుంది ఏంటంటే ఆయన బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాలు నిరుపేదలంటే అసహ్యం వాళ్ళు ఎదగడం ఆయనకి ఇష్టం ఉండదు ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఏదో పక్షులకు నూకలు చెల్లినట్టు చెల్లితే ఈ తక్కువ కులాలందరూ కూడా నూకల కోసం వచ్చి ఎలక్షన్ లో ఓట్లు వేసేస్తారనే భావన కలిగిన వ్యక్తి అని అబ్జర్వేషన్ చేశారు అందుకే అలాంటి వ్యక్తితో ప్రయాణం చేయడం వల్ల ఈ బీసీలకు కానీ కాకినాడలో ఉన్న పేదలకు కానీ పేదల నిమిషంతో ఈవేళ పార్టీలో జాయిన్ అవడానికి ఇచ్చేసారు ముందుగా వాళ్ళందరినీ కూడా ఒక్కసారి వాళ్ళ పేర్లన్నీ చదివి వాళ్ళందరినీ సాధారణంగా తెలుగుదేశం పార్టీలో గౌరవంగా మరి కొండవాళ్ళు నాయకత్వం 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 నాయకులకి కార్యకర్తలకి అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకి కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ గతంలో 2009, 2014, 2019 3 ఎన్నికల్లో మన కాకినాడ మొదట 2009లో కాంగ్రెస్ పార్టీకి 2014, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి పనిచేయడం జరిగింది 3 ఎన్నికలు పనిచేస్తూ 2 ఎన్నికల్లో ఆయన నెగ్గారు మన కాకినాడ మన పర్వపేట గ్రామానికి అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో చేయడం జరిగింది ఆయన మేము అనుకున్న పనులు ఆయన చేయలేకపోయాడు దానికి మేము మనసు ఆవేదన చెంది బాధపడి మేము ఊరంతా ఒకటయ్యి ఒకే పార్టీలో ఉండి చేసుకుని కొండబాబు గారిని నెగ్గించుకుంటే అన్ని పనులు చేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీలో మమ్మల్ని జాయిన్ చేసుకునేందుకు వనమాడి వెంకటేశ్వరరావు గారికి అలాగే తుమ్మల రమేష్ గారికి తుమ్మల సునీతకి అలాగే పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఏదికి నలగలిగిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పర్లపేట గ్రామం అంతా కూడా ఈ రోజు 2 పార్టీలు కాదు ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు 2 పార్టీలు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ కింద ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు అన్న ఉద్దేశంతో నేను కూడా సొంతంగా నా గురించి ఈ నిర్ణయం తీసుకోలేదు అభివృద్ధిలో ఉన్నారు నేనైతే ఏదో ఆశించి ఈ నిర్ణయం తీసుకోలేదు ఈ పార్టీ మార్పు వార్డు ప్రజల గురించి పర్లపేట గ్రామ ప్రజల గురించి పర్లపేట అభివృద్ధి గురించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందు గురించి పెద్ద పార్టీ మార్చేసేటి ఏదో ఆలోచించి పార్టీ మార్చాడని ఎవరు అనుకోవద్దు ఎవరు కూడా గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నా మీద ఏ రకంగా బాధపడాలని పని లేదు మీ పనులకి దీంట్లకి నేనే ఇబ్బంది రాను నాకేంటంటే పుట్టిన గ్రామం పర్లపేట అభివృద్ధి చెందాలి పర్లపేట గ్రామాల పనులు జరగాలి పర్లపేటలో ఉన్న ప్రజలందరూ కూడా బాగుండాలి అందు గురించి అందరూ బాగుంటే మనం బాగుంటామన్న ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందు గురించి ఈ నిర్ణయాన్ని మన ప్రజలందరూ కూడా శిరస వహించి ఆశీర్వదించి అలాగే వనమాడి వెంకటేశ్వరరావు గారిని కూడా ఆశీర్వదించి అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అఖండ మెజార్టీతో వనమాడి వెంకటేశ్వర గారిని గెలుపుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఆయన ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారు ఎందుకంటే నాకు సెంటిమెంట్ ఉంది 99లో కొండబాబు గారికి చేశాను నేను 2004లో కూడా కొండబాబు గారికి చేశాను 99లో నెగ్గాడు ఆ 3వ ఎలక్షన్ నేను తీయలేదు మళ్ళీ ఇప్పుడు 3వ ఎలక్షన్ పనిచేస్తున్నాను తప్పకుండా గెలుస్తారు చంద్రశేఖర్ రెడ్డి గారు 3 ఎలక్షన్ పనిచేశాను 2 సార్లు నెగ్గారు కొండబాబు గారు 3 ఎలక్షన్ పనిచేస్తున్నాను ఈసారి తప్పకుండా నెగ్గారు
నమ్మి పనిచేస్తాం ఏ నాయకుడికి అయినా సరే. ఆ నమ్మిన వ్యక్తుల్ని, కార్యకర్తల్ని, లీడర్లని ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేగా నెక్కిన తర్వాత మోసం చేయకూడదు. అలా మేము మోసపోయాం కాబట్టి ముందు ఎమ్మెల్యే గారి దగ్గర ఆ మోసం జరగకుండా చూడాలని వనమాడి వెంకటేశ్వరరావు గారిని కోరుకుంటున్నాం. అన్ని పనులు కూడా మా కొర్రపేట గ్రామానికి చేసి ప్రజలందరూ మనం పొందాలని కూడా నేను కోరుకుంటున్నాం. అందు గురించి మా యొక్క పనుల్ని, కోరికల్ని మన్నించి అన్ని పనులు చేయవలసిందిగా మరోసారి ఆయనకి మా పర్లపేట గ్రామ ప్రజల నుంచి విన్నవించుకోవడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ముగిస్తున్నాను.